గురుభ్యో నమ. గురుడు రెండవ ఇంట్లో గురుడు జాగ్రత్త. ఒక తప్పు మీ ఆదాయం మరియు సంబంధాలను చెడగొట్టవచ్చు. రెండింట్లో గురుడు వ్యక్తికి ఆదాయము, గౌరవం మరియు కుటుంబ సాయాన్ని ఇస్తాడు. కొన్నిసార్లు మాట్లాడడము, ఖర్చు మరియు సంబంధాల సమస్యలను కూడా తెస్తాడు. సరైన పరిష్కారాలు చేస్తే దాని ప్రతికూల ప్రభావాలు అదృశ్యమై మంచి ఫలితాలు కూడా త్వరగా కనిపించడం ప్రారంభమవుతాయి. రెండవ ఇంట్లో గురుడు జన్మపత్రిక అంటే లగ్నంలో అంటే జాతకంలో రెండవ ఇల్లు ఒక వ్యక్తి యొక్క ఆదాయము, మాట్లాడడము, కుటుంబము మరియు పొదుపుపై నేరుగా ప్రభావం చూపే స్థలంగా పరిగణించబడుతుంది. ఈ ఇల్లు మన జీవితానికి స్థిరమైన పునాది పిలువబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండే ఒక వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది మరియు డబ్బుకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. ఈ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అతని ప్రకాశం వ్యక్తి యొక్క అదృష్టాన్ని అనేక రకాలుగా మార్చివేస్తుంది. గురుడు బుద్ధి, సత్యము, నమ్మకం మరియు మంచితనం యొక్క గ్రహంగా పరిగణించబడతాడు. ఈ కారణంగా ఇది రెండవ ఇంట్లో ఉండడం వల్ల చాలా అర్థవంతంగా ఉంటుంది మరియు ప్రతి మనిషికి ఒకే వైపు మాత్రమే కాదు, ప్రతి విషయం ఒకవైపు మాత్రమే కాదు, ప్రతి నాణ్యం యొక్క రెండు వైపులా ఉంటాయి. అదేవిధంగా గురుడికి మంచి మరియు చెడు రెండు ప్రభావాలు కనిపిస్తాయి. చాలామందికి దీని గురించి డబ్బు, గౌరవం మరియు కుటుంబ సాయం లభిస్తుంది. కానీ కొంతమందికి తమ మాట్లాడడం వల్ల నష్టపోసం రావచ్చు. ఎక్కడో ఖర్చు పెరిగిపోతుంది, ఎక్కడో మానవ సంబంధాలు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ కారణంగా గురుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఏమేమి లభిస్తుందో తెలుసుకుందాం. గురుడు రెండో ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో ఏ ఏ సానుకూల మరియు ప్రతికూల ఫలితాలు ఉంటాయి, ఎలాంటి స్వభావం ఏర్పడుతుంది, డబ్బుకు సంబంధించి అవకాశాలు ఎలా లభిస్తాయి మరియు అన్నిటి మధ్యన ఏ సులభమైన పరిష్కారాలు చేస్తే పరిస్థితులు మరింత మెరుగ్గా మారుతాయో తెలుసుకుందాం. రెండవ ఇంట్లో గురుడు ఉండడం వల్ల సానుకూల ఫలితాలు. ఆదాయంలో పెరుగుదల. జాతకంలో గురుడు బలంగా ఉంటే రెండవ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇలాంటి వ్యక్తులు సంపాదించడం నిష్ణాతులు మరియు తమ పని ద్వారా పేరు సంపాదిస్తారు. కుటుంబ సాయం. కుటుంబం నుండి ఎంతో ప్రేమ లభిస్తుంది, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మరియు ప్రజలు వారి మాటలను వింటారు. ఇలాంటి వ్యక్తి కుటుంబంలో ఒక మార్గదర్శిగా పరిగణించబడతాడు. మూడవది మధురమైన మరియు ప్రభావవంతమైన మాటలు. వారి స్వరంలో ఒక రకమైన కాంతి ఉంటుంది, మాట్లాడే శైలి ప్రజలను తమ వైపు ఆకర్షిస్తుంది. ఇలాంటి వ్యక్తులు తమ మాటలతో వాతావరణాన్ని నియంత్రించగలరు. 4. బ్యాంక్ బ్యాలెన్స్లో పెరుగుదల. నిదానం నిల్వ ఉంటుంది, ఖర్చు ఏమైనటువంటి పొదుపు కూడా ఉంటుంది. హఠాత్తుగా లభించే డబ్బులో వాళ్ళ అదృష్టం రాసిపెట్టి ఉంటుంది. సమాజంలో గౌరవం. ఎక్కడికి వెళ్ళిన ప్రజలు గౌరవంగా చూస్తారు. వారి పనిని మరియు మాట్లాడడం వల్ల సమాజంలో గుర్తింపు లభిస్తుంది. రెండవ ఇంట్లో గురుడు ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలు. ఎక్కువగా నమ్మకం. కొన్నిసార్లు వ్యక్తులు చాలా నమ్మకంగా ఉంటారు. ఎదుటి వ్యక్తిని దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల నష్టపోల్సి రావచ్చు. మాట్లాడడం వల్ల సమస్య. కొంతమంది మాట్లాడే శైలి చాలా నేరుగా ఉంటుంది, ఎదుటి వ్యక్తి చెడుగా భావించవచ్చు. కొన్నిసార్లు విషయాలు చెడిపోతాయి. భారం పెరగడం లేదా తినే అలవాట్లు తప్పు. రెండవ ఇల్లు తినడం కూడా ముడిపడి ఉంటుంది. గురుడి ప్రభావం పెరిగే గ్రహం, అందువల్ల భారం మరియు ఆకలి పెరగవచ్చు. దీనివల్ల ఆరోగ్యం కూడా చెడిపోవచ్చు. అనవసరమైన ఖర్చులు. కొన్నిసార్లు డబ్బు తెచ్చిన వెంటనే ఖర్చు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమంది భావోద్వేగాలు పడి డబ్బును తప్పుగా ఉపయోగించవచ్చు. సంబంధాలలో గందరగోళం. గురుడు బలహీనంగా ఉంటే కుటుంబంలో తప్పుగా అర్థం చేసుకోవచ్చు. చిన్న విషయం కూడా పెద్ద వివాదంగా మారవచ్చు. రెండవ ఇంట్లో గురుడు బలోపేతం చేయని సులభమైన పరిష్కారాలు. పసుపు రంగు బట్టలు లేదా పసుపు రుమాల పెట్టుకోండి. గురువారం నాడు తేలికపాటి పసుపు రంగుల బట్టలు ధరించండి. దీనివల్ల గ్రహం శక్తివంతంగా మారుతుంది. పెద్దల ఆశీర్వాదం. ఇంట్లో పెద్దలను గౌరవించండి. ఏదైనా పెద్దలకు సాయం చేయడం వల్ల గురుడు త్వరగా బలపడతాడు. గురువారం శనగపప్పు దానం. ఈ పరిష్కారం చాలా సులభమైనది మరియు ప్రభావవంతమైనది. శనగపప్పు లేదా పసుపు దానం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. మీరే ప్రశాంతంగా ఉండి కోపం తగ్గించండి మరియు మాట్లాడేటప్పుడు మాటలపై శ్రద్ధ వహించండి. ఇది నేరుగా గురువుని బలోపేతం చేస్తుంది. పుష్యరాగం. జ్యోతిషుడు సలహా ఇస్తే పుష్యరాగం ధరించవచ్చు మరియు కానీ ఏదైనా నిపుణులు అడగకుండా మాత్రం ధరించకూడదు. ధన్యవాదాలు.